ఈ మధ్య కాలంలో మనము ఆటిజం, ఏడిహెచ్డి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా చూస్తున్నాం కదండి. సో పేరెంట్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, మా పిల్లవాడి లాంగ్వేజ్ డెవలప్మెంట్ బాగానే ఉందా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏంటి అంటే, ఒక 2 years ఓల్డ్ చైల్డ్ ఏమేం చేయగలగాలి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఒక 2 years ఓల్డ్ మేల్ ఫీమేల్ చైల్డ్ ఖచ్చితంగా 50 నుంచి 100 పదాలు వాళ్ళ వొకాబులరీ వాళ్ళకి వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి. తర్వాత ఆ పదాల్ని ఏం చేయాలి, రెండు కలిపి వాళ్ళు మాట్లాడగలగాలి. అంటే అమ్మ ఇవ్వు, నాకు ఇది కావాలి, అలా 2 to 3 వర్డ్స్ని వాళ్ళు కంబైన్ చేసి మాట్లాడగలగాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి, మనము పిలవగానే మనల్ని ఐ కాంటాక్ట్ చేయాలి. అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని చూస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మనము వాళ్ళ పేరు పెట్టి పిలవగానే, అంటే వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, ఆడుకుంటున్నారు, బట్ మనం పేరు పెట్టి పిలవగానే వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వాలి. అంటే నన్ను పిలుస్తుంది అమ్మ అని వెనక్కి తిరిగి చూడాలన్నమాట. సో రెస్పాండ్ వెన్ కాల్డ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటి, వాళ్ళు మనతో మాట్లాడే లాంగ్వేజ్ ఏదన్నా కానివ్వండి, కొన్ని వాళ్ళకి తెలిసిన పదాలు తెలియని పదాలు కలిపి మాట్లాడతారు కదా. సో దాంట్లో మనము 50% లాంగ్వేజ్ని మనము అర్థం చేసుకోగలగాలి. ఇంకా ఏం చేయాలి అని అంటే, దే షుడ్ ఫాలో సింపుల్ కమాండ్స్. అంటే బాల్ వేయి అంటే మనకి బాల్ వేయాలి, బాటిల్ తీసుకురా అని అంటే వెళ్ళి ఒక వాటర్ బాటిల్ అనుకోండి అది తీసుకొని రావాలి. సో సింపుల్ కమాండ్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి, మనం పుస్తకాలు చూపిస్తూ ఉన్నప్పుడు దే షుడ్ పాయింట్ కరెక్ట్ పిక్చర్స్. అంటే కొన్నైనా వాళ్ళు మనం అడిగినప్పుడు ఆ పర్టికులర్ ఫ్రూటా యానిమలా అనేది వాళ్ళు చూపించగలగాలి. వాళ్ళు కొన్ని బాడీ పార్ట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. అంటే కనీసం ఒక 4 నుంచి 5 బాడీ పార్ట్స్, కళ్ళు, ముక్కులు, చెవు, అవన్నీ కూడా వాళ్ళు మనకి చెప్పగలగాలి. సో మినిమం ఇవన్నీ కూడా 2 to 2.5 year ఓల్డ్ చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది, లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ఇష్యూ అనేది ఏమీ లేదు. సో పేరెంట్స్ ఇవి చూసుకొని మీరు వరి అవ్వకండి.